ఓషివంగి సెటప్ ప్లీజ్. ఆల్ రైట్, ఈ రోజు ఓషివంగిలో మనం ఆడుతున్నాం గిర గిర గింగిరాయిరా అనే ఆట. సో ఎలా ఆడాలి, రూల్స్ ఏంటి అంటే ఇద్దరు ఒకేసారి ఆడతారు. ఓవరాల్గా ఇక్కడ 10 గ్లాసులు ఉంటాయి. మీరు ఇటువైపు మొదలు పెట్టాలి, మీరు ఇటువైపు మొదలు పెట్టాలి. సో గిర తిప్పుతూ బాల్ అందులో వేయాలి. ఎలా వేయాలని నేను చూపిస్తా. మీరు తొందరగా 5 కంప్లీట్ చేసి 6కు వచ్చేస్తే మీరు గెలుస్తారు. మీరు 5 కంప్లీట్ చేసి 6కు వస్తే మీరు గెలుస్తారు. సో బాల్ ఎలా వేయాలి అంటే ఇగో ఇలా పట్టుకొని ఇలా ఇక్కడ బాల్ పెట్టి దీన్ని గిర తిప్పి మళ్ళీ అక్కడికి వచ్చింది కదా, అక్కడికి వచ్చిన తర్వాత అందులో వేయాలి. సో ముందుగా గేమ్ ఆడడానికి నిర్మలక్క అండ్ లలిత రెడీగా ఉన్నారు. సో ఎవరు ముందుగా 6వ దాంట్లోకి వచ్చేస్తారో మరి చూద్దాం. 3, 2, 1 స్టార్ట్. చుట్టూ తిరగాలది. తిప్పు తిప్పిన తర్వాత మళ్ళీ ఎక్కడ మొదలైందో అక్కడ దాకా తిప్పాలక్కో. నిర్మలక్క ఫాస్ట్ అక్క. 5 అయితే వేసేస్తాం, 6వ దానికి మనం పోటీ. అసలు నువ్వు నేను యూత్, మనం ఎలా ఆడాలి? అయ్యో మన యూత్ ఎద్దు తీసేస్తుందమ్మా. వేసే ఇంకా తిరిగేసింది, వేసే. అది ఇంకా ఆగమ్మా తల్లే, మా అక్కనైనా ఒకటన్నా. ఇద్దరు ఈ రోజుకి అవుద్దా? కాదు, ఇలా చాట్లో చీపుర్లు పట్టుకుని ఆట అంటే అసలు మా యూత్ ఇలాగ తీసేస్తారు అనుకుంటే నువ్వేమో అంటున్నావు. చూడు, ఆమె 6వ వేసేసి 7వ దానికి రెడీగా అయిపోయింది. ఇప్పుడు నువ్వు 1, 2, 3, 4 వేసే లోపల మా లలిత 3, 4, 5, 6. ఆల్రెడీ ఈరోజు ఓషివంగిలో మనం ఆడుతున్నాం గిర గింగిరాయిరా అనే ఆట. ఇటువైపు భాగి గారు అండ్ ఇటువైపు సుజాత గారు రెడీగా ఉన్నారు ఆడడానికి. రెడీ, 3, 2, 1 స్టార్ట్. గిర తిప్పాక తిరిగిందా సుజాతక్క? జడ్జిలు చూడండి. వేసే చెప్తుంది భాగి. వేయండి ఎక్కడేస్తారు వేయండి. సుజాత గారు 1, 2, 3, 4, 5 ఇక్కడ దాకేసి 2 బాల్ వేసారేంటి? మా భాగి గారు ఇక్కడి నుంచి ఇక్కడ దాకా బాగా వేసారు. తిప్పారు, అయితే గిరగిరా తిరిగిందా? తిరగలేదు, డైరెక్ట్ గా బాల్ వేసి ఉప్పుడుకుని అందరూ వేస్తావు. నువ్వు ముందు తిరగకుండా వేస్తావు, ఈ లోపల ఆమె వచ్చింది పాపం, ఆమెకు ఛాన్స్ ఒకటి ఇంకోటి వేస్తావు. సో అందుకే ఈసారికి ఏం చేస్తున్నా నీకు 5 5 పాయింట్స్. ఇద్దరు విన్నర్స్. ఈరోజు మనం ఓషివంగిలో ఆడుతున్నాం గిర గింగిరాయిరా అనే ఆట. నెక్స్ట్ ఈ ఆట ఆడడానికి వచ్చారు అరుణ గారు అండ్ లక్ష్మి గారు. మరి 6వ దాంట్లోకి ఎవరు వెళ్తారో చూడాలి. తీసుకోండి చాట. రెడీ, 3, 2, 1 స్టార్ట్. అన్ని సార్లు తిప్పమలేదు, నేను కూర్చోబెట్టి కూడా తిప్పేస్తున్నారు. లక్ష్మి గారి దోశలు బాగా ఫేమస్ మీరు. ఏది మసాలా దోశ, ఉల్లి దోశ, ఆనియన్ దోశ, ఎగ్ దోశ చేయి తీయండి, 2 చేయి వాడకూడదు. తిప్పండి. అబ్బా ఏమన్నా తిప్పుతున్నారండి. చిన్నప్పుడు బొంగరాన్ని నేను ఇలాగే తిప్పేదాన్ని అక్క. అలాగే తిప్పుతూ ఉంటే జరగాల్సిన ఘోరం అంతా జరిగిపోతుంది పక్క నుంచి. ఇక లక్ష్మి గారు చూసావా, అడిది ఈ పాపం. ఈ రోజుకి వేస్తావా దోశ? 3, 4, 5, 6. సో నువ్వు 4 వేసి లోపల 6 వేసేసింది. ఓకే, ఈ రౌండ్ లో లక్ష్మి గారు 6 వేసారు. ఆల్రెడీ ఈరోజు ఓషివంగిలో మనం ఆడాం గిర గింగిరాయిరా అనే ఆట. సెకండ్ రౌండ్ లో టై అవడం వల్ల విన్నర్స్ 4 విన్నర్స్ గా వచ్చారు. లక్ష్మి గారు, భాగ్యశ్రమ గారు, సుజాత గారు అండ్ లలిత గారు. కంగ్రాచులేషన్స్. కంగ్రాచులేషన్స్. మన నెక్స్ట్ రౌండ్ మనసులో మాట.
మనందరం ఒకటే ఫ్యామిలీ, అందుకే తన మనసులో మాటని మనతో షేర్ చేసుకోవడానికి ఇప్పుడు మన ముందుకు వస్తున్నారు నాగవాణి గారు. సో అంతా మనమే, మన ఫ్యామిలీ. ఏం చెప్పాలనుకుంటున్నారు చెప్పండి. మా అమ్మ నాకు చిన్న వయసులోనే చనిపోయినారండి. చిన్న వయసులో హెల్త్ ఇష్యూ వల్ల, షుగర్ వల్ల సరిగా లేక చనిపోయినారు. 7 years మా నాన్నగారు, మేము అందరం బంధువులము అందరు సహకారంతో పోరాడినాము తన హెల్త్ గురించి. కానీ అంతవరకు బతికించుకోగలిగినాము, కానీ చనిపోయినారు. ఏం ప్రాబ్లం ఉండే అమ్మగారికి? షుగర్ వల్ల ఆర్గాన్స్ ఒక్కోటి ఫెయిల్యూర్ అయిపోతూ మీరు వచ్చినాయి. ఎంతమంది పిల్లలు? మేము 2 అమ్మాయిలు, 1 అబ్బాయి. సో ఎవరికి నాకు ఒక్కటి మ్యారేజ్ అయింది. పెద్ద? నేను పెద్ద. 2 years నా పెళ్ళైన 2 yearsకే తనకు హెల్త్ ఇష్యూ స్టార్ట్ అయిపోయింది. నాన్నగారు ఏం చేసేవారు? బిజినెస్ అండి మాకి. బిజినెస్ పరంగా కూడా పక్కన పెట్టి మా అమ్మని చాలా బాగా కేర్గా చూసుకున్నారు నాన్నగారు. అందరూ బంధువులు కానీ, ఫైనాన్షియల్ పరంగా కానీ, హెల్త్ పరంగా కానీ, సహకారం కానీ అందించాలి కదండి. ఇప్పుడంటే ఆరోగ్యశ్రీలు ఇవన్నీ వచ్చినాయి, అప్పుడు ఇలాంటివి లేవన్నమాట. 20 years బ్యాక్ ప్రతి ఒక్కటి మనమే ఖర్చు పెట్టుకోవాలి. సో అమ్మకి ఇలా అయితే మీదే రెస్పాన్సిబిలిటీ, ఇంకా అంటే ఇంకో సిస్టర్ కి మ్యారేజ్ చేయడము అంత బంధువులు నేను ఎక్కువ సహకారం చేసుకొని. ఇంకొక విషయం ఏంటంటే భర్త ఒంటరిగా ఉండి భార్య లేదు, భార్య చనిపోయడం ఎలా జరిగింది అంటే ఆయన సర్వైవ్ అవ్వడం చాలా టఫ్ అయిపోద్ది. సో ఎలా? నాన్నగారు ఎవరి దగ్గర ఉండేవారు? నాన్న ఇంట్లోనే. ఇంకా మా నానమ్మ ఉన్నిందండి. నానమ్మ చాలా కేరు. నానమ్మ బాగున్నింది ఆరోగ్యరీత్యా. తను బాగా ఇంట్లో అన్ని చేసుకోవడము, నాన్న చూసుకోవడం. ఇద్దరు ఇంకా చదువుతూ ఉన్నారు పిల్లలిద్దరు. మళ్ళీ పెళ్లిళ్ళు అట్లా ఒక్కోటి స్టెప్ బై చేసుకుంటా వచ్చినాము. నాన్న ఆ బాధ మొన్నటి వరకు 2 years బ్యాక్ నాన్న చనిపోయినారు. ప్రతిరోజు అమ్మని తలచని రోజు లేదన్నమాట. తల్లి లేకుంటే తరం లేదన్నట్లు అమ్మ లేకుంటే ఆ సిచ్యువేషన్ చాలా క్రిటికల్ గా ఉంటుంది. మన బాధను ఎంతమందితో షేర్ చేసుకున్నా తల్లితో ఒక్క మాట చెప్పుకుంటే ఆ రిలీఫ్ ఎట్లా ఉంటుంది. తను ఒక్క మాట ఫోన్ చేసి అమ్మ భోంచేసినావా, అమ్మ తిన్నావా, అమ్మ పిల్లలు ఎలా ఉన్నారు అని 1-2 ప్రశ్నలు అడిగినా మనకు ఎంతో ఆనందం అనిపిస్తుంది. ఎవరు ఎన్ని కేర్గా చూసుకున్నా కానీ తల్లి లేకుంటే దానంత బాధ ఇంకోటి ఉండదండి. అది నా జీవితంలో చాలా కొంచెం బాగా షేర్ చేసుకున్నాను. ఇలా జరగకుండా మీరే ఇప్పుడు మీరు కానీ, మీ సిస్టర్ కానీ, మీ బ్రదర్ కానీ అమ్మ లేదు అని, సో మీరు ఆల్రెడీ మ్యారేజ్ అయిన తర్వాత కూడా అమ్మ ఉంటే బాగున్నాయని ఎంత బాధపడుతున్నారండి. సో హస్బెండ్, మీ నాన్నగారు ఇంకా ఆయన పాపం ఆల్మోస్ట్ 20-25 years భార్య ఒంటరిగా బతకడం. అందుకే అమ్మ నాన్న ఉన్న వాళ్ళందరూ చాలా అదృష్టవంతులు. మీకు ఎంత వయసు వచ్చినా పిల్లలకి చెప్పాలి, అమ్మమ్మని జాగ్రత్తగా చూడు, నాన్నమ్మని జాగ్రత్తగా చూడు, తాతయ్యని జాగ్రత్తగా చూడని. సో మీరు అలా చెప్పి వాళ్ళని మీరు జాగ్రత్తగా చూసుకుంటేనే రేపు మీకు జాగ్రత్తగా చూసే పిల్లలు ఉంటారు. సో మీరే నువ్వు ఇంటికి రావద్దు వెళ్ళు అంటే ఇంకా వాళ్ళ ముందు మీరు అన్నీ చేస్తే వాళ్ళు ఏం చూస్తారు? రేపొద్దు మిమ్మల్ని కూడా వాళ్ళు అలానే చేస్తారు.